వాటిక కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కార్యక్రమం కొనసాగుతోంది. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 11 గ్రామాల నుంచి బయలుదేరిన ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో కొలువుదీరబోతున్నారు. వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారు అనేది నమ్మకం. ఈ ఉత్సవాలు చూసేందుకు లక్షల మంది తరలివచ్చారు. అదేవిధంగా ఈ ఏడాది జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. పాలగుమ్మి నుంచి తొలి ప్రభ ప్రారంభం కాగా ముసలిపల్లి భోగేశ్వర స్వామి ప్రభ తొలిగా జగ్గన్న తోటకు చేరుతుంది. చివరగా గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశికీ నది దాటుకుంటూ తోటలోకి వస్తుంది. ఈ దృశ్యాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. మొసలపల్లి కట్టావారిపల్లి ప్రభపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమ ప్రభల తీర్థం కొనసాగుతోంది. ఇప్పటికే పాలగుమ్మి నుండి తొలి ప్రభ ప్రారంభమయ్యి అటు జగ్గన్న తోటకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గ్రామం దాటుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత కంటిన్యూగా మిగిలినటువంటి ఏకాదశి రుద్రులు కాబట్టి మొత్తం 11 ప్రభలు ఒక్కొక్క గ్రామం నుంచి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనం మొసలపల్లి కట్టావారిపాలెంలో ఉన్నటువంటి ప్రభ దగ్గర ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఈ ప్రభ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు, పిల్లలు మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి ప్రతి ప్రభల దగ్గర కూడా ఒక పక్క నుంచి ట్రాఫిక్ అంటే వెహికల్స్ పార్కింగ్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేలాగా ఉండడానికి పోలీసులను కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అయితే వీళ్ళందరినీ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభల తీర్థం అనేది చాలా ఉద్రేకంగాతోనూ ఉద్రిక్త వాతావరణం ఉండకుండా వెళ్ళాలి, దేవుణ్ణి ఊరేగించాలనేది మనం చూస్తున్నాం కదా. ప్రభల్ని తయారు చేస్తున్నటువంటిది ఇప్పటికే గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ప్రభల్ని ఒక్కొక్కటి పార్ట్స్ గా అన్నింటినీ కూడా తయారు చేసి రంగురంగుల ఒక కొత్త ప్రపంచాన్నే ఈ ప్రభ రూపంలో క్రియేట్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రభల తీర్థము ఇది మొత్తం అంతా కూడా పంట పొలాల్లో నుంచి వెళ్తుంది. పంట పోయినా పర్లేదు, అది అరటి తోటలు, కొబ్బరి తోటలు, వరి చేలు అన్నింటినీ తొక్కుకుంటూ ముందుకైతే కొనసాగుతుంది. వీటి తయారీ కూడా పక్క నుంచి నెమల పించాలతోనూ ధాన్యంతోనూ దేవునికి సమర్పించుకుని ఇక్కడ నుంచి అయితే యువకులందరూ కూడా ఈ ప్రభల తీర్థానికి సంబంధించి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొసలపల్లికి సంబంధించినటువంటి ఈ ప్రభల తీర్థం విషయంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది గ్రామానికి చెందినటువంటి పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థం జరుగుతున్నటువంటి దాన్ని అసలు వీళ్ళని అడుగుదాం. మొసలపల్లి అంటే ఇప్పటికి ఆల్రెడీ ప్రభలు స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి అక్కడికి జగ్గన్న తోట చేరుకునే సమయానికి ఎంత టైం పడుతుంది? సుమారుగా 11 అవుతుంది. కారణం ఏంటంటే 4-5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ప్రభలు ప్రయాణాలు అవుతుంటాయి. ఇది ఇంచుమించు 400 సంవత్సరాల నుంచి అనాదిగా వచ్చేస్తున్న ఆచారం ఇది. ఇక్కడికి మా పూర్వీకులు కూడా ఇది మొదలుపెట్టారు. అప్పుడైతే ఫస్ట్ గుర్రాల మీద తీసుకెళ్లేవారు, తర్వాత మనుషులు మోయటం మొదలుపెట్టారు. ఇప్పటి నుంచి ఎక్కడెక్కడో దూరాలు ఆఖరికి బొంబాయి ఆ ఏరియా నుంచి ఉన్న మా ఊరి జనం అంతా కూడా ఈ టైంలో వచ్చినప్పుడు ఆల్రెడీ అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభలు పెద్దవా, మీరు చిన్నతనంలోనో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభలు పెద్దవా? అసలు సైజులకు సంబంధించి ఎట్లా ఉండేది? అప్పుడు బాగా పెద్దవి. అప్పుడు చూసుకుంటే బాగా అప్పుడు మీద నుంచి 4 అడుగులు కిందకి తగ్గే ప్రభలు. అప్పుడు ఇంచేదంటే అప్పుడున్న స్టామినేషన్ ఇప్పుడు ఉన్న స్టామినేషన్ తేడా డిఫరెన్స్ వల్ల దాని మీద సైజులు తగ్గే ప్రభలు. అంటే అసలు ఏకాదశి రుద్రులకు సంబంధించి అసలు హిస్టరీ ఏంటి? మొత్తం అన్ని జగ్గన్న తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత సమావేశమై అసలు వాళ్ళు ఏం చర్చిస్తారు? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? ఏకాదశి రుద్రులు 11 అంటే అండి మొత్తం మొసలపల్లి శ్రీ బాలాత్రేంద్ర భోగేశ్వర స్వామి వారి తల్లి ప్రభగా భావించబడుతుంది. ఏకాదశి రుద్రులకి భోగేశ్వర స్వామి వారి ముందు ప్రభ వెళ్తుంది. శ్రీ బాలాత్రేంద్ర సమేత భోగేశ్వర స్వామి వారి దాన్ని తల్లి ప్రభగా భావించబడుతుంది. జగ్గన్న గారికి ఏకాదశి రుద్రులు ప్రభలకి తోట ఇవ్వటానికి కారణం అంటే ఈశ్వరుడు కళ్ళలో కనపడి ఏకాదశి రుద్రులకి తోట ఇమ్మన్న వల్ల జగ్గన్న గారు ఆ తోట ఇచ్చారు. అందుకని జగ్గన్న తోట అని దానికి పేరు. అసలు అక్కడ ఈ 11 గ్రామాలకు సంబంధించినటువంటి యోగక్షేమాలన్నీ దేవుళ్ళు చర్చిస్తారా ఏంటి? అసలు దేవుళ్ళన్నీ మొత్తం 11 కూడా అక్కడ కలిసాక దేవుళ్ళు అక్కడ చర్చించుకుంటారు.
చర్చించుకున్నాక ఆ ప్రభలను చూసిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, భోగభాగ్యాలు కలుగుతాయని ఏకాశరుద్రులు వచ్చి దర్శించుకుంటారు. ఎందుకు అసలు పంట పొలాలను తొక్కుకుంటూ వెళ్తారు? రోడ్లు ఉన్నాయి, అన్నీ పూర్వం ఉన్నాయి. నుంచి ఆచారం అది. పూర్వం నుంచి ఆచారం కాబట్టి ఆ రోడ్లోనే వాళ్ళు వెళ్తారు. అంటే వీటికి సంబంధించి ఏమన్నా పంట పొలాలు పోయినా తొక్కినా ఏమైనా కూడా మాకు నష్టం జరుగుద్ది అనేది ఏముండదు. ఏముండదు, నష్టం జరుగుతుందని కూడా ఏముండదు. దానికి అభివృద్ధి పైకి వస్తూ ఉంటారని అలాగా. అంటే ఇక్కడ చాలా మంది మనం చూస్తున్నాం కదా, అనేక మంది యువకులు, మొత్తం పెద్దలు, గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభను సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక ప్రభ కదిలిన తర్వాత మరొక ప్రభ ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఈ ప్రభల తీర్థం అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ప్రభ ఇక్కడి నుంచి జగన్ తోటకి వెళ్తుంది. ఏకాదశి రుద్రులు కాబట్టి 11 మంది దేవుళ్ళు అక్కడ చర్చించి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చర్చించి ఈ 11 గ్రామాలకు యోగక్షేమాలు ఎలా ఉంటాయి, ఏంటి, వీళ్ళని ఎలా సుభిక్షంగా ఉంచాలి అనేది అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు చర్చిస్తారు. దీంతో ఈ జగన్ తోట ప్రభల తీర్థం అనేది ముగుస్తుంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే మొత్తం అన్ని ప్రభలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి